నరసాపురం ఎంపీడీఓ ఎం వెంకటరమణారావు అదృశ్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి కూడా ఆదేశించాడు తెలుస్తోంది. అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వెంకటరమణారావు రాసిన లేఖ, అందులోని వివరాల గురించి ఆరా తీశారు. నరసాపురం ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫెర్రీ బకాయిల వివరాలు, ఈ విధంగా బకాయిలు పెడుతున్న వారి వివరాలను కూడా తక్షణం అందించాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని కూడా ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఇంతవరకు క్లారిటీ రావడం లేదు. సెల్ ఫోన్ సిగ్నల్స్ను ట్రాక్ చేశారు. మచిలీపట్నం నుంచి మధురానగర్ కెనాల్ వరకు సిగ్నల్ ట్రాక్ అయినట్టు గుర్తించారు. దాంతో మధురానగర్ ఏలూరు కాల్వలోకి దూకి సూసైడ్ చేసుకుని ఉంటారని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి పెద్ద శబ్దంతో కాలువలో ఒక వ్యక్తి దూకినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్కి ఎంపీడీఓ వెంకటరమణ ఒక లెటర్ రాశారు. వైసీపీకి చెందిన మాజీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు తనని వేధిస్తున్నాడని తెలిపాడు. 55 లక్షల లీజు డబ్బులను ప్రసాద్ రాజు ప్రభుత్వానికి రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లీజు డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాధ్యత తనపై పడ్డంతో ఒత్తిడి తట్టుకోలేక లీవ్ పెట్టినట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 20 వరకు కూడా సెలవు పెట్టి కానూరు వచ్చాడు వెంకటరమణ. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు. అదే రోజు రాత్రి 10 గంటలకు తాను బందర్లో ఉన్నానని, రావడానికి లేట్ అవుతుందని తెలిపారు. తర్వాత ఆయన ఆచూకీ లభించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. 16న ఎంపీడీఓ బర్త్డే సందర్భంగా కూడా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుందామని ఫ్యామిలీ ఎంతో ఆశగా ఎదురు చూసింది. కానీ వెంకటరమణ తన భార్యకు మెసేజ్ సెండ్ చేశారు. బర్త్డేనే తన డెత్ డే అని చెప్పడంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ వెహికల్ మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. లీజు డబ్బులు రికవరీ చేయాలన్న ఉన్నతాధికారుల ఒత్తిడి, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు వేధింపుల కారణంగా కూడా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని ఎంపీడీఓ కుమారుడు కృష్ణ తెలిపారు. 3 నెలల క్రితమే నరసాపురం ఎంపీడీఓగా విధుల్లో జాయిన్ అయ్యారని, అప్పటి నుంచే ఫెర్రీ గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది మార్చికి వెంకటరమణ రిటైర్ కానున్నారని, ఈ సమయంలో ఆయన సిన్సియారిటీపై దెబ్బ కొట్టారని వాపోతున్నారు. ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీడీఓ వెంకటరమణకు ఎలాంటి హాని జరిగినా మాజీ ఎమ్మెల్యే, కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ఎంపీడీఓ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్కు నరసాపురం ఎంపీడీఓ లేఖ రాశారు. నిందితులు 55 లక్షలు ఫెర్రీ లీజు బకాయి ఉన్నారని, గత చీఫ్ విప్ ప్రసాద్ రాజు అండదండలతో నిందితులు డబ్బులు చెల్లించలేదని ఎంపీడీఓ అన్నారు. గత 3.5 నెలల నుంచి కూడా నిందితులు ఇబ్బంది పెడుతున్నారని, తాను ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఎంపీడీఓ అన్నారు. బకాయిలు రికవరీ చేయకపోవడం వల్ల తనను బాధ్యుడిని చేసే అవకాశం ఉందని, తనకు ఉద్యోగమే జీవనాధారం అని ఎంపీడీఓ తెలిపారు. బకాయి డబ్బు చెల్లించేలా న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఎంపీడీఓ కోరారు. నరసాపురం ఎంపీడీఓ మిస్సింగ్పై జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్పందించారు. ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, అదృశ్యం కావడానికి నరసాపురం మాధవాయిపాలెం రేవుపాట వ్యవహారమే కారణమని కూడా తెలిపారు. ఎంపీడీఓ విషయంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే వైసీపీ నేతలు చినరెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు
జేఏసీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీఓ కుటుంబానికి అండగా ఉంటామని, ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని బొమ్మిడి నాయకర్ అన్నారు. మరి ఏదైతే నరసాపురం మండలానికి ఎంపీడీఓ చేస్తున్నారో వెంకటరమణారావు గారు, ఆయన గత వారం రోజుల నుంచి కూడా మరి లీవ్లో ఉండి మరి నిన్నటనే మరి పేపర్లో కానీ మరి మీడియాలో కానీ వస్తుంది ఒక మిస్సింగ్ కేసు కింద వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ భార్య కానీ వాళ్ళ బిడ్డ కానీ వెళ్ళి కన్నూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆయన కనబడతలేదని చెప్పి నిన్న ఇవ్వడం కూడా మాకు మా దృష్టి. అంటే నిజంగా ఆయనతోటి నాకు ఒక 1 month నుంచి కూడా ఇవాళ ఒక శాసనసభ్యునిగా నరసాపురం నియోజకవర్గ ప్రజలు నాకు మరి గెలిచిన తోటి కూడా ఆయనతోటి కూడా ఎంపీటీవీ గారితో నేను మరి చాలా సందర్భంలో ఆయనతోటి ఇక్కడ కలిసి మాట్లాడుకోవడం, ప్రధానంగా ఏదైతే ఫెర్రీ వివాదం ఉందో మరి సకినేటిపల్లి నరసాపురానికి ఉన్నటువంటి ఫెర్రీ విషయంలో కూడా మేము డిస్కషన్ చేయడం. మరి ఆయన కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆ రోజున వాళ్ళ కాల పరిమితి ఒక 1 year అన్నది పరిమితి అయిపోయినా సరే ఆ రోజు మరి కాంట్రాక్ట్ కింద దవేజీ గారు మరి ఆయన కూడా మరి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యులు ముదునూరు ప్రసాదరాజు గారు ప్రధాన అనుచరుడు. ఆయన కూడా మరి ఆయన ముదునూరు ప్రసాదరాజు గారి సహాయ సహకారాలతో మరి ఆ రోజున సంవత్సరం కూడా ఆయన ఫెర్రీ చేసుకున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. శాసనసభ్యులుగా ఉన్న ప్రసాదరాజు గారి సహకారంతోనే కదా మరి దవేజీ గారు మరి ఇవాళ ఇంత డబ్బులు కట్టకుండా ఉండడానికి. నిజంగా ఏదైనా సమయం ఇచ్చినప్పుడు దాని పూర్తి బాధ్యత ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, ఎవరైతే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సహకరించారో పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. నిజంగా అతనికంటే ఏదైనా ఇబ్బంది జరిగితే గనక నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీద శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గత శాసనసభ్యుల మీద, ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో దవేజీ మీద కేసు పెట్టిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.